వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. పోలవరం ఫైల్స్ దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. తగలబడిన దస్త్రాలను పరిశీలించడంతో పాటు నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనమైన వాటిని రాజమహేంద్రవరం ఆర్డీఓ శివజ్యోతి జిరాక్స్ పేపర్లుగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లని మాయం చేస్తున్నారని విమర్శించారు. బాధ్యులైన సిబ్బందిని రక్షించవద్దని జేసీ చెన్నరాయుడికి సూచించారు. పూర్తిస్థాయి విచారణ చేయాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. ఎలా ఉందంటే అవినీతి జరిగింది, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరన్నా యాక్షన్ తీసుకుంటారు, దాని మీద మేము ఇబ్బంది పడతాం అనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది. దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి, వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి. లేకపోతే ఇంత ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరన్నా యాక్షన్ తీసుకుంటారు, దాని మీద మేము ఇబ్బంది పడతాం అనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది. దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 6 నెలల క్రితం 100 కోట్ల చేతులు మారాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. గత పాలక మండలి హయాంలో డబ్బులు చేతులు మారాయని తెలిపారు. సత్రాల కోసం 1200 కోట్లకు ప్రైవేట్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపారు. భక్తుల హుండీ సొమ్ముని అపవిత్రం చేశారని, ఆ సొమ్మును ప్రైవేట్ సంస్థలకి కట్టపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో గతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలపై టీటీడీ ఈవో విచారణ చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. టీటీడీ పరిపాలన భవనంలో ఇంజనీరింగ్ విభాగంలో అగ్ని ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం ఘటనని మరవక ముందే తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం అనుమానం కలిగిస్తుందని తెలిపారు. ఇటీవల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని పలువురికి విజిలెన్స్ అధికారులు తాకీదులు ఇచ్చినట్లు గుర్తు చేసిన ఆయన అంతలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం వెనక కారణాలపై లోతుగా ఆరా తీయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పారు. పోలీస్ దర్యాప్తులో నిజానిజాలు వెలువడతాయని, తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. పరిపాలనా భవనంలో ఒక ఇంజనీరింగ్ సెక్షన్ లోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే మిగతా దేవుడి దగ్గర ఉన్న ఫైళ్లు కూడా కాపలా లేకుండా పోతే ఇది ఎక్కడి వరకు పోతా ఉంది. ఒక సెక్షన్ లో ఒక ఇంజనీర్ దగ్గరే కాలడం అనేది కూడా చాలా బాధాకరం. మొన్నటికి రోజు కూడా మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం పూర్తిగా ఫైళ్ళన్నీ కాల్ చేయడం జరిగింది. నిన్న విశాఖపట్నంలో ఫైల్ కాల్ చేయడం జరిగింది. అదే రోజు తిరుపతిలో కూడా నిన్న ఈ యొక్క ఘోరం టీటీడీ ఇంజనీర్ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. చేసిన తప్పులు బయటపడతాయని ఏమన్నా భావనతో కొంతమంది ఏమైనా ఈ కుట్ర పన్నారా, లేదు ప్రమాదవశాత్తు కాలిందా అనే విషయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలనేసి కూడా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్గా తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా ఈ ఫైళ్లు కాలేదని పైన ప్రక్షాళన చేయాలనేసి కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. పోలీసులు దీని నిజాన్ని వెలికి తీసి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అనుభవించే విధంగా పనిష్మెంట్ ఇవ్వాలనేసి కూడా పోలీసు ఎంక్వైరీ అధికారులు కూడా మేము కోరుకుంటున్నాం. రాజధాని అమరావతితో పాటు విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. వారిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరావతిలో 2027లో నేషనల్ గేమ్స్ నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మంగళగిరిలోని క్రికెట్ స్టేడియాన్ని 6 నెలల్లో ప్రారంభిస్తామని అన్నారు. విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపనకి కృషి చేస్తామని తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సమస్యలపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఇటీవల కేశినేని శివనాథ్ ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఒక చిన్న ఆత్మీయ కలయిక కోసం నేను పెద్దలు గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది. నిజంగా మేము ఎలక్షన్ సమయంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇవాళ విజయవాడ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారితో చర్చించడం జరిగింది. వారు కూడా మా ఇద్దరికీ సహకరించి
బ్రహ్మాండమైన అత్యధిక మెజారిటీతో గెలిపించారు అందరూ కలిసి. కాబట్టి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద భారీ ఆశలతో, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు చాలా బాధలతో ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. తప్పకుండా వారు ఆ విధంగా కృషి చేస్తున్నారు. వారు చేసే కృషిలో భాగంగానే మన గద్దె రామ్మోహన్ రావు గారు ప్రతినిత్యం ప్రజలతోనే ఉంటారు. వారితో నేను కూడా ప్రజలతోనే ఉంటానని తెలియజేసుకుంటూ, ఏ సమస్యలు ఉన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధుల విషయంలో ముందుండి ఏ సమస్యకైనా మేము వెళ్ళి దగ్గర ఉండి మంత్రుల గారి దగ్గర విజ్ఞప్తి చేసి, ఎందుకంటే మేము ఎప్పుడో చూసాం గద్దె రామ్మోహన్ రావు ఎంపీగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభ అనేది ఆ రోజు దేశ రాజకీయాల్లో బ్రహ్మాండంగా ఉండేది. మళ్ళీ అదే విధంగా ఇవాళ రావటం ఆ దేవుని కృప, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. సార్ ఆ సమయంలో చాలా అభివృద్ధి చేశారు. అదే బాటలో నేను కూడా చేస్తానని తెలియజేసుకుంటూ తప్పకుండా ఏ సమస్యకైనా ముందుంటానని తెలియజేసుకుంటాను. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి తెలిపారు. మైనార్టీ వర్గాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతిని గుర్తు చేశారు. నల్లచెరువు 20వ లైన్లో 50 సంవత్సరాల క్రితం ఉన్న మసీద్ స్థలంలో నూతనంగా పునర్నిర్మాణం చేపట్టనున్న మదీనా మసీద్ శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి, గల్లా రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతన ద్వారానే సమాజ వికాసం సాధ్యమని పేర్కొన్నారు. సకాలంలో నూతన మదీనా మసీద్ ముస్లిం సమాజానికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముఫ్తీ, టీడీపీ నాయకులు మహమ్మద్ రఫీ, రబ్బానీ, సయ్యద్ ఆదుం షా, టెంట్ హౌస్ బాబు, కాజా మొహిద్దీన్, రహీం తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పురాతనమైనటువంటి మదీనా మస్జిద్ నల్లచెరువు ప్రాంతంలో ఉంది. ఈరోజు తిరిగి పునర్నిర్మాణం కోసం నల్లచెరువు ప్రాంతంలో పెద్దలందరూ, ముఖ్యంగా ఉలమా, గుంటూరు మజ్లిస్ ఉలమా ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున ఒక పెద్ద మసీదు నిర్మించేటువంటి కార్యక్రమం. ఎందుకంటే నల్లచెరువు ప్రాంతంలో గతంలో కన్నా 2 రెట్లు ముస్లిం జనాభా పెరిగినటువంటి పరిస్థితులు, వాళ్ళందరూ అవసరాల కోసం, ముఖ్యంగా ఈరోజు నగరంలో ఉన్నటువంటి అనేక సోదరుల సహకారంతో, ఉలమాల సహకారంతో స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, అలాగే మేమందరం కూడా కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి బాధ్యతను కూటమి ప్రభుత్వ నేత చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వారికి చేదోడు వాదోడుగా వారికి అండదండలు అందించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మసీద్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అందరూ కార్యకర్తలు, నాయకులు, అలాగే ఉలమాలు, ప్రజాప్రతినిధులు అందరూ చేరి ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ మసీదు చాలా తొందరగా పూర్తవ్వాలి, ప్రజలందరికీ ప్రార్థనలకు అందుబాటులో అత్యంత తొందరగా రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమాజంలో ప్రజలందరూ కూడా స్పిరిచువల్గా వాళ్ళ యొక్క డే టు డే లైఫ్లో సమాజ కట్టుబాట్లకు అనుగుణంగా అభివృద్ధి అయ్యే క్రమంలో 50 ఏళ్ల క్రితమే ఇక్కడ మస్జిద్ ఏర్పడి ఇక్కడ అందరూ మస్జిద్ని భక్తిభావంతో వెలిగారు. అయితే ఈ రోజున ఆ మస్జిద్ పునర్నిర్మాణం చేసుకునే అవకాశం ఈరోజు పరిస్థితి వచ్చింది అందరికీ. ఇది ఒక మంచి సుదినం. కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి, శంకుస్థాపనలో పార్టిసిపేట్ చేసి మేము అందరమే వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సందర్భంగా మైనారిటీ మిత్రులందరికీ, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కోల్కతాలో చోటు చేసుకున్న జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ మేరకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి VLCC సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో ప్రదర్శన చేపట్టారు. అదేవిధంగా మదర్ తెరెసా విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితుడిని చట్ట ప్రకారం శిక్షించాలని సంస్థ ప్రతినిధులు సమా సుల్తానా సారికా డిమాండ్ చేశారు. మహిళలకి రక్షణ కల్పించేందుకు చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. జరుపుకోవడానికి అన్ని సన్నాహకాలు చేసినటువంటి సమయంలో స్వాతంత్రానికి మనకు ఆగస్టు 15కి ఒక 5 రోజులు 6 రోజుల ముందుగా మరి ఒక ఆడబిడ్డ మీద, ఒక డాక్టర్ మీద
ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్కే మనం ప్రాణ రక్షణ కల్పించలేకపోయామంటే మనం ఎటువంటి దుస్థితిలో ఉన్నాం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ రోజున మగ పురుషుడితో సమానంగా ఆడవారు కూడా మరి మేము సమానంగా ఉన్నామని చెప్పేసి అని సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు చంద్రమండలాన్ని వాళ్ళు అంతరిక్షంలో వాళ్ళు వెళ్తుంటే ఈ రోజున మన సమాజంలో ఆడవారిని మనం రక్షించుకోలేకపోతున్నాం. ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే కనుక ఆ డాక్టర్ మీద జరిగినటువంటి దాడులను చూసినట్టయితే కనుక అత్యాచారం చూసినట్లయితే కనుక మరి ఎంత పాశవికంగా హృదయ విదారకంగా జరిగిందని చెప్పేసి అంటే మరి ఒక్కొక్క ఇది చూసినట్లే ఇందులో పలు అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ కేసు విషయంలో తమని తాము రక్షించుకునే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి మొట్టమొదటి పోలీస్ దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం కావచ్చు, అక్కడ గవర్నమెంట్ ప్రవర్తించిన విధానం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమని తాము రక్షించుకోవడం దాంట్లో ఉన్నారు. కానీ ఆ చనిపోయినటువంటి ఆడకూతురు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అయితే మరి లేరు. ఈ రోజున ఇక దీక్ష ఎవరైతే ఈ ర్యాలీ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా న్యాయ పోరాటం దిశగా వీరు వారి స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో ఒక నిందితుడు కాదు, దీని వెనకాల పలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ నిందితుడికి కూడా ఎటువంటి శిక్ష విధించాలంటే సభ్య సమాజంలో ఇటువంటి ఈ మృగాలు ఉన్నట్లయితే కనుక వారికి కూడా బుద్ధి వచ్చేలాగా బహిరంగంగా వారికి శిక్షలు విధించాలని చెప్పేసి అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. సారిక, నేను ఎంహెచ్పిఎస్ తరఫు నుంచి నేను ఉమెన్స్ వింగ్ సిటీ ప్రెసిడెంట్ అనమాట, గుంటూరు సిటీ ప్రెసిడెంట్ అండి. యాక్చువల్గా 78th మన ఇండిపెండెన్స్ డే జరుపుకున్నామండి. సో ఈ ఇండిపెండెన్స్ డే అనేది పురుషులకు మాత్రమే వచ్చిందా అంటే ఫీమేల్స్కి ఇంకా రాలేదా? ఇంకా సంపూర్ణ ఫీమేల్స్కి సంపూర్ణ స్వతంత్రం అనేది ఇంకెప్పటికొచ్చిద్దండి? ఇంకెప్పటికొచ్చిద్ది అంటే గాంధీ గారు అన్నారు, ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి 12 గంటలకి ఎప్పుడైతే బయటికి వెళ్తుందో అప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్టు అన్నారు. అది కాస్త పోయి ఎప్పుడైతే ఒక ఆడపిల్ల బయటికి ఆడుకోవడానికి వెళ్ళి ఎప్పుడైతే భద్రతగా వచ్చిందో అప్పుడే స్వతంత్రం వచ్చింది అనే రోజులు వచ్చేసేలా ఉన్నాయి చూస్తూ ఉంటే. నెక్స్ట్ మార్పు కావాలి, శిక్ష పడాలి, శిక్షలోనే ఈ మార్పు అనేది రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఏమైందండి? ఆసిఫా కేసు ఏమైంది? ఒక మూడు నెలల చిన్నారిలో తనలో ఏం కనిపించిందండి? ఒక నెక్స్ట్ 1 year బేబీకి ఏం కనిపించింది? అలానే ఈ మౌనిత నెక్స్ట్ తిన వయసు ఏం ఇదయింది? ఒక డాక్టర్స్ని వదలరు, ఒక ఇదిని వదలరు. ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలి, కానీ శిక్షలోనే మార్పు రావాలి. చంపేస్తే ఏముంది? తనే చెప్పాడు, ఓపెన్ స్టేట్మెంట్ చెప్పాడు, అవసరమైతే నన్ను చంపేయండి, నన్ను ఉరి తీయండి అని. అంతేనా? అంటే తనకేం శిక్ష పడాలో తనే నిర్ణయించుకుంటాడా? శిక్ష పడాలి. ఆ శిక్ష అనేది జీవితాంతం గుర్తుండేలా ఉండాలి. అంటే ఆ శిక్షతో ప్రతి ఒక్కరికి తెలియాలి అతనికి ఏం శిక్ష పడింది అనేది. ఒక తప్పు చేసే ఆలోచన వచ్చే ముందే అతనే చచ్చిపోవచ్చు కదా. ఒకరిని చంపేయాలా? ఒకరిని చంపేసి నన్ను చంపేయండి అనే మాట మాట్లాడాలా? కాదు. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు అతను అతనే చచ్చిపోయి ఉంటే ఇది ఉండేది కాదు కదా. ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలి, శిక్షలోనే మార్పు రావాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడాను శిక్షలోనే మార్పు రావాలి. చంపేస్తే సరిపోతుందా? ఇప్పుడు దాకా ఎంతమందిని ఎన్కౌంటర్ చేసి చంపేలేదు, అయినా సరే ఇవేమైనా ఆగినాయా? ఇవేమీ ఆగలేదు, ఇవేమీ ఆగకూడను. కానీ శిక్ష పడాలి, శిక్షలోనే మార్పు అనేది రావాలి. అతనికి ఏం శిక్ష విధించారో అతను కూడా జీవితాంతం కుమిలి చచ్చిపోయేలా ఉండాలి. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ ఉమెన్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇక్కడ మేము కోల్కతాలో జరిగిన అన్యాయం, అరాచకం, ఆ అమ్మాయికి 36 గంటలు డ్యూటీ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్తే జరిగిన అరాచకాన్ని గురించి వింటూ ఉంటే అసలు మాటలు రావట్లేదండి. మనుషులా లేకపోతే అసలు మృగాల్లాగా మారుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ సేవ్ హ్యూమానిటీ. ఇప్పుడు మేము ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటో గ్రహించండి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, లేకపోతే ఊరుకోము. ఇప్పుడు అందరూ రోడ్ల మీద వస్తుంది, డాక్టర్లు అయినా, ఎన్జిఓస్ అయినా, జూడా అయినా. ఎందుకు వస్తున్నామంటే ఆ అమ్మాయికి ఫస్ట్ న్యాయం జరగాలి. న్యాయం జరిగిందే ఊరుకోము. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా శిక్ష పడాలి. తర్వాత అయితే ఇంకో మాట ఏంటంటే ఇలాగా ఇంకో అమ్మాయికి జరగకూడదు అంటే ఎలాంటివి తీసుకోవాలో చర్యలు తీసుకోవాలి. మెడికల్ కాలేజ్ అయినా, ఎలాంటి వర్క్ ప్లేస్ అయినా ఒక మహిళకి రక్షణ కల్పించాలి. తను లేట్ నైట్స్ వర్క్ చేస్తుంటారు కొంతమంది. ఎలా అయితే మెడికల్ కాలేజెస్లో, నేను ఒక మెడికల్ స్టూడెంట్నే, చూసాము చాలా మెడికల్ కాలేజెస్లో అయినా, పీజీ చదివేటప్పుడైనా
రక్షణ ఎక్కువగా ఉండదు, ఎందుకంటే జనాల్లో ఉండాలి, వర్క్ చేయాలి. కానీ డ్యూటీ డాక్టర్స్కి కంపల్సరీగా వేరే వసతులు ఉండి అక్కడ రక్షణ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి అని మేము అపీల్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం అనుకోండి. ఎందుకంటే ఈనాటి కాలంలో అమ్మాయి వచ్చి బయట వర్క్ చేయడం అనేది, చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సందర్భాల్లో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏ పేరెంట్స్ ముందుకొస్తారు ఇలాంటి కోర్సెస్లో జాయిన్ చేయడానికి? ముందు ఇలా చేస్తూ పోతే డాక్టర్లే మిగలరు, మీకు చెప్తున్నాను, మహిళలు డాక్టర్లు మిగలరు. ఇలాంటివి చేస్తుంటే ఈ భయాలు పెట్టుకొని ఏ పేరెంట్స్ ముందుకొచ్చి ఇలాంటి సర్వీసెస్లో జాయిన్ చేస్తారు? మీరే చెప్పండి. యువత ర్యాష్ డ్రైవింగ్ కి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బ్రేక్ వేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని ద్విచక్ర వాహనదారులపై కొరడా జులిపించారు. డ్రైవింగ్ లైసెన్స్, బైక్ రికార్డ్స్, నెంబర్ ప్లేట్ లేని వాహన యజమానులకి భారీగా జరిమానా విధించారు. గుంటూరు నల్లపాడు పోలీసులు ఆకస్మికంగా నిర్వహించిన నాకాబందీలో సరైన పత్రాలు లేని 198 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కి తరలించారు. ఈ సందర్భంగా నల్లపాడు సీఐ వంశీధర్ మీడియాతో మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు జరిగిన స్పెషల్ డ్రైవ్ లో 8 బృందాలు పాల్గొన్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 198 వాహనాలకు ఆర్టీఓ అధికారులు చలానాలు విధించారని పేర్కొన్నారు. అదేవిధంగా మైనర్లకి వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. ఇక నుంచి ప్రతి వారం నాకాబందీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఉత్తర్వుల మేరకు నిన్న అనగా 17/8/2024 తారీఖున నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 8 ప్లేసుల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. 2 ఎస్ఎస్పీ సార్లు, అలాగే 8 మంది డిఎస్పీలు, 4 డిఎస్పీలు, 8 మంది సిఐలు, 16 మంది ఎస్ఐలు మా స్టాఫ్ తోటి మొత్తం 198 వెహికల్స్ సీజ్ చేశాం. వీటిల్లో ట్రిపుల్ రైడింగు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వెహికల్స్, అట్లా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్న వెహికల్స్, డ్రైవ్ చేసిన వెహికల్స్, అదేవిధంగా మైనర్ డ్రైవ్ చేసిన వెహికల్స్, కొన్ని నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్స్, ఇవన్నీ 198 సీజ్ చేసాం. వీటికి సంబంధించి ఫైన్ వేసి ఈరోజు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి ఫైన్ వేసి పంపిస్తాం అన్నమాట. అంటే సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే, దీంట్లో సార్ ఉత్తర్వులు ఏంటంటే, ఎవరైతే ఈ వెహికల్ నడుపుతున్నారో యూత్ పిల్లలు ఇన్సూరెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ కానీ, అట్లాగే ర్యాష్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ప్రమాదాలు నివారించడానికి అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా చేస్తామన్నమాట. ఇది కంటిన్యూగా నడుస్తామంటే అన్నమాట. ఈరోజు నిన్న మాకు జరిగింది, నెక్స్ట్ వీక్ ఇంకొక పిఎస్ జరిగింది, అట్లా కంటిన్యూ జరుగుతామని సార్ చెప్పారు అనమాట. దీంట్లో ఏంటంటే ప్రతి వారంలో ఒకరోజు ఒక పిఎస్లో ఈ డ్రైవ్ నడుస్తూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడము, రెండోది లైసెన్స్ ఉండేటి విధంగా చూడటము, ట్రిపుల్ రైడింగ్ లేకుండా చూడటము, ర్యాష్ డ్రైవింగ్ లేకుండా చూడటము, నెంబర్ ప్లేట్ వెహికల్స్ని ఎక్స్క్లూజివ్లీ వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్తో ఎక్కువ దొంగతనాలకి లేదా యాక్సిడెంట్ అయినా కానీ పారిపోయి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టడం జరిగిందన్నమాట. సార్వత్ర ప్రకారం ఈ డ్రైవ్ చేసాం. ఓన్లీ బైక్లేనా, ఆటోలు కూడా ఏమన్నా చెప్పారా? వాస్తవంగా బైకుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. అదేవిధంగా ఆటోల్లో ఎక్కువ మంది ఓవర్లోడింగ్ ఆటోలు ఉంటే వాటిని కూడా సీజ్ చేయమని చెప్పారు. టీడీపీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గుంటూరు అర్బన్ తెలుగు మహిళా కార్యదర్శి గంటా మౌలిక పాత్ర గణనీయమైందని గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మౌలిక ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాల గురించి గుర్తు చేశారు. గుంటూరు నగరపాలెం 3 బొమ్మల సెంటర్లో ఆదివారం తెలుగు మహిళా అర్బన్ కార్యదర్శి గంటా మౌలిక జన్మదిన వేడుకలు ఆడంబరంగా జరిగాయి. సందడిగా జరిగిన ఈ సంబరాల్లో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజర్ అహ్మద్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, టీడీపీ నాయకులు కోవెలముడి రవీంద్ర, తాళ్ల వెంకటేష్ యాదవ్, సుకువాసి శ్రీనివాస్, శ్రీరామ్ ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని గంటా మౌలిక కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకి నోట్బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం మాధవి, నజీర్ మీడియాతో మాట్లాడారు. మౌలికకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. అలాగే రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా పెద్దబ్బాయి, సాధు రాజేష్, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులతో, అధికారులతో, కార్యకర్తలతో, అదేవిధంగా బాలికలతో
ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అమ్మాయి వర్ధిల్లాలని, ప్రజాసేవలో తన జీవితం అంకితం చేయాలని, నిత్యం ఇలా సంతోషంగా మెలగాలి అని ఆమెను ఆశీర్వదిస్తూ, అదేవిధంగా ఈ 3 బొమ్మల సెంటర్, అదే 23వ డివిజన్లో వారు చేపట్టే కార్యకలాపాలకి ఎప్పుడూ ప్రజలకు చెరువులో ఉండి మంచి చేస్తూ ప్రజా శ్రేయస్సు కోసమే వారి పనితీరు ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఈ వేడుకల్లో భాగంగా సంతోషిస్తూ మహిళా రాష్ట్ర నాయకురాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తనదైన శైలిలో ప్రజా పోరాటానికి నిత్యం కూడా పార్టీకి అంకితమై పనిచేస్తున్నటువంటి గంటా మౌనిక గారి జన్మదినం ఈరోజు ఎంత ఘనంగా నగరంలో తెలుగు మహిళా నాయకులతో పాటు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై జీవించడం జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో గంటా మౌనిక గారికి ఒక మంచి అవకాశం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి, రాజకీయంగా ఇంకా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి తండ్రి గారు గతంలో గుంటూరు నగరానికి అనేక రకాలుగా సేవలు అందించి కార్పొరేటర్గా ఉంటూ సుదీర్ఘకాలం పాటు గుంటూరు నగర ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తిగా ఆయన ఆశీస్సులతో తప్పకుండా మౌనిక గారు కూడా ముందుకు రాజకీయాల్లో సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ వెరీ హ్యాపీ బర్త్డే ఫర్ మౌనిక. వేడుకల్లో భాగంగా మన 23వ వార్డు కేక్ కటింగ్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంత బయట ఎలా ఉందో సిచ్యువేషన్ అందరికీ తెలుసు. ప్రజలకు సేవ చేయడంలో 24 అవర్స్ కూడా స్పెండ్ చేస్తున్నా కూడా మన కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు పిలవగానే వాళ్ళ టైంలో మాకు టైం స్పెండ్ చేసి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గల్లా మాధవి గారికి మాకు ఎప్పుడూ కూడా ఏ పని ఉంది అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేసినా కూడా నేనున్నాను మీరు కానిచ్చండి అని చెప్పేసి మాకు ఎప్పుడు కూడా 100% 1000% సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడుపుతున్న మాధవి గారికి ఈ సందర్భంగా మా వార్డు అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కళ్ళ తరఫున మరొకసారి ధన్యవాదాలు. చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో పొంగల మహోత్సవం వైభవంగా సాగింది. పవిత్ర శ్రావణ మాసం ఆదివారం పురస్కరించుకుని పోలేరమ్మ అమ్మవారికి పొంగల మహోత్సవాన్ని నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని పొంగలను నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణ మాసంలో పోలేరమ్మ తల్లికి పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.